వరల్డ్ క్రికెట్లో రికార్డులు అతని వెంట పరిగెడుతూనే ఉంటాయి. అంతర్జాతీయ క్రికెట్లో కేవలం ఒక ఫార్మాట్లోనే కొనసాగుతున్న విరాట్ కోహ్లీ ఐపీఎల్లో మాత్రం దుమ్ము రేపుతున్నాడు. 37 ఏళ్ల వయసులోనూ కుర్రాళ్లకు గట్టి పోటీనిస్తూ ఈ సీజన్లో ఆరెంజ్ క్యాప్ కోసం విరాట్ పోటీ పడుతున్న తీరు అద్భుతం. ఐపీఎల్ చరిత్రలో అనేక రికార్డులు నెలకొల్పిన విరాట్ తాజాగా పంజాబ్ కింగ్స్తో మ్యాచ్లో ఐపీఎల్లతో పాటుగా టీ20 క్రికెట్లో వరల్డ్ రికార్డు సాధించాడు. ధర్మశాల వేదికగా పంజాబ్తో మ్యాచ్లో ఆర్సీబీ తొలుత బ్యాటింగ్కు దిగింది. ఓపెనర్ బేతెల్ అవుట్ అయిన విరాట్ హాఫ్ సెంచరీతో అద్దరగొట్టాడు. ఇందులో 4 4లు 3 6లు ఉన్నాయి. ఈ క్రమంలోనే విరాట్ ప్రస్తుత సీజన్లో 500 పరుగుల మార్క్ అందుకున్నాడు. దీంతో 19 ఏళ్ల ఐపీఎల్ చరిత్రలో విరాట్ 9వసారి ఈ ఫీట్ సాధించాడు. అత్యధిక సార్లు 500+ పరుగులు బాదిన బ్యాటర్గాను రికార్డును మెరుగుపరుచుకున్నాడు. 2011 ఎడిషన్లో తొలిసారి 500 పరుగులు నమోదు చేసిన విరాట్ ఆ తర్వాత 16 సీజన్లలో ఏకంగా 9 సార్లు ఈ ఫీట్ను రిపీట్ చేశాడు. ఈ మ్యాచ్లో విరాట్ దేవదత్ పడిక్కల్ జోడీ రెండో వికెట్కు 41 బంతుల్లోనే 76 పరుగులు జోడించింది. దీంతో విరాట్ వరల్డ్ రికార్డును సమన్ చేశాడు. టీ20 క్రికెట్లో అత్యధిక 50+ పైగా భాగస్వామ్యాల్లో పాలు పంచుకున్న బ్యాటర్గా ఇంగ్లాండ్ స్టార్ అలెక్స్ హిల్స్తో సమానంగా నిలిచాడు. ఈ ఇద్దరు టీ20 కెరియర్లో ఏకంగా 210 సార్లు 50+ పైగా భాగస్వామ్యాల్లో పాలు పంచుకున్నారు. విరాట్ కోహ్లీకి ఇది 67వ హాఫ్ సెంచరీ. అత్యధిక అర్ధశతకాలు బాదిన రికార్డు కూడా తన పేరిటే ఉంది. ఈ లిస్టులో విరాట్ తర్వాత డేవిడ్ వార్నర్, శిఖర్ ధావన్, రోహిత్ శర్మ, రాహుల్ వరుసగా ఉన్నారు. అలాగే ఐపీఎల్లో ఒకే ఫ్రాంచైజీ తరపున ఓపెనర్గా 5500 పరుగులు పూర్తి చేసిన ఏకైక బ్యాటర్గాను రికార్డు కొట్టాడు. ఇక ఓవరాల్ కెరియర్లో విరాట్ టన్నుల కొద్దీ పరుగులు సాధించాడు. ఇప్పటిదాకా ఐపీఎల్లో 280 మ్యాచ్లు ఆడిన విరాట్ 9203 పరుగులు చేశాడు. ఇందులో 9 సెంచరీలు, 67 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఈ జాబితాలో విరాట్కు దరిదాపుల్లోనూ ఎవరూ లేరు. రెండో స్థానంలో కొనసాగుతున్న రోహిత్ శర్మ ఉన్నాడు. ఈ ఇద్దరి తర్వాత వరుసగా శిఖర్ ధావన్, డేవిడ్ వార్నర్, కేఎల్ రాహుల్ ఉన్నారు.